ఈరోజు దేవుని మాట 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. నా పేరు ఈ మందిరమునకు నిత్యముండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, నా పేరు, ఎవరి పేరు ఇది? దేవుని పేరు. ఈ మందిరమునకు, నీ హృదయం అనే మందిరమునకు నిత్యముండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. మందిరము పరిశుద్ధమైన స్థలము, దేవుని యొక్క సన్నిధి, దేవుడు ఏర్పరచుకున్న మందిరము, దేవుడు ఉండే స్థలము, దేవుడి యొక్క ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు పొందుకొని ఆయన చేసే కార్యాలను, దేవుడు చేసే గొప్ప కార్యాలను మనం పొందుకొని హర్షించే స్థలము. నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉన్నట్లుగా. ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, హృదయం అనే ఆలయం మందిరంగా చేసుకున్నాడు. మరి దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. దేవుడు కోరుకున్నాడు, పరిశుద్ధపరిచాడు. మరి ఆ పరిశుద్ధపరిచిన ఆ మందిరంలో ఎవరికి స్థానం ఇస్తున్నావు? నీ హృదయం అనే మందిరంలో ఎవరు కొలువై ఉన్నారు? ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడు కొలువై ఉన్నాడా, లేకపోతే వేరొకరు కొలువై ఉంటున్నారా? దేని మీద దృష్టి ఉంటుంది? దేవుని మీద దృష్టి ఉందా? దేవుని యొక్క వాక్యం మీద ఉంటుందా? దేవుని యొక్క కృప కొరకు ఆయన పాదాల చెంత చేరే అనుభవం ఉందా? లేకపోతే దేవుడు కోరుకున్నప్పటికీ, ఆయన నిన్ను ఇష్టపడుతున్నప్పటికీ, నిన్ను ప్రేమిస్తున్నప్పటికీ, నీ యొక్క హృదయము, నీ యొక్క ఆలయము, హృదయం అనే ఆలయము, హృదయం అనే మందిరంలో వేరొకరికి స్థానం ఇస్తూ వేరొక వాటి వైపు దృష్టి ఉంచితే, ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మన జీవితంలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప దూరమైపోయే పరిస్థితులు ఏర్పడతాయి. మరి మనము ఆయన ఇష్టపడి, ఆయన కోరుకొని మనతో ఉండాలి అనుకున్నప్పుడు, మరి ఆయన ఆశగా ఎదురు చూస్తున్నాడు, నిత్యము ఉండాలని ఆశపడుతున్నాడు. మరి ఆ స్థానమును మనం ఆయనకు ఇస్తున్నామా? పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామా? ప్రతి విషయంలోనూ పరిశుద్ధత కలిగి ఉంటున్నామా? లేకపోతే అపరిశుద్ధత ఏదైనా చోటు చేసుకుంటుందా? ఎందులో మనకు తెలియకుండానే మనము అపరిశుద్ధంగా ఉంటున్నాము. దేవుడు పవిత్రమైన వాడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు. నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో కార్చాడు. విలువైన రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు. నాటి నుంచి నేటి వరకు ఆయన కృప ఎంతగానో మన మీద ఉంచి, మనం పోషిస్తూ, నడిపిస్తూ, అన్ని వేళల్లో, అన్ని విషయాల్లో సమృద్ధిగా మనల్ని నడిపిస్తున్నాడు. మరి ఆ దేవాది దేవునికి నీ హృదయము ఏ రీతిగా ఉంది? ఆయన నిత్యము నీతో ఉండాలని కోరుకుంటున్నప్పటికీ, నాతో ఉండాలని కోరుకుంటున్నప్పటికీ, మనము ఆయన కోరికకు తగ్గట్లుగా జీవిస్తున్నామా, లేకపోతే వ్యతిరేకంగా జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రియమైన అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెళ్ళారా, అమ్మలారా, తండ్రులారా, దేవుడు నా మనసును నిత్యము దాని మీద నుండును, నా దృష్టియు నా మనసు దాని మీద నుండును అంటున్నాడు. మరి ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి ఆయన దృష్టి, ఆయన మనసు నిత్యము మన మీద ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఉంచుతానంటున్నాడు. మరి మనం కూడా దానికి తగ్గట్లే మన మనసు, మన దృష్టి కూడా ఆయన వైపు మళ్ళిస్తే, ఆయన యొక్క ప్రేమకు బానిసలమైతే మనకు ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు. ఆయన పరిశుద్ధపరిచాడు, మన జీవితాన్ని పరిశుద్ధపరిచాడు, అపవిత్రమైన మన జీవితాన్ని పరిశుద్ధపరిచాడు. ఆయన కోరుకున్నాడు. ఎంతోమంది ఉండగా
నిన్ను నన్నే ఏర్పరచుకున్నాడు. వాక్యం వింటున్న మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రేమతో మనల్ని రక్షించాడు. విలువైన రక్షణను మనకు అనుగ్రహించాడు. మరి మనము ఆయన దృష్టి, ఆయన మనసు మన మీద నిత్యము ఉంటుంది. మరి ఆ నిత్యము ఉండే ఆయన దృష్టి, ఆయన మనసును మనము గమనించుకోవాలి, జాగ్రత్త పడాలి. ఆయన శాసనాలను, ఆయన కట్టడలను అనుసరించాలి. మనము దేవుడు మనకు అన్నిట్లోనూ తోడుగా ఉంటాడని మనం చేసేది చేస్తూ ఉంటే దేవుడు దూరం అయిపోతాడు. ఆయనకి ఇష్టంగా మనము జీవించాలి. మన దృష్టి, మన మనసు కూడా ఎల్లప్పుడూ ఆయన మీద ఉండాలి. ఈ రీతిగా మనము ఉంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండి ఈ లోకయాత్రలో సమస్తము ఆశీర్వాదకరంగా చేస్తూ ఏ సమస్య రాకుండా లేకుండా మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమగల తండ్రి, కృపగలని నీకేనో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, మందిరంగా చేసుకున్నావు తండ్రి. నాయన తండ్రి, నా హృదయంలో ప్రభా నిత్యము ఉండునట్లుగా నువ్వు కోరుకుని పరిశుద్ధపరిచావయ్యా. ఈ ప్రేమను బట్టి వందనాలు ప్రభా. నీ దృష్టి, నీ మనసు నిత్యము ఉండులాగిన కృప చూపించావయ్యా. ఈ యొక్క మందిరమును తండ్రి మా మధ్యలో ఉంచావయ్యా. ఈ యొక్క పరిశుద్ధ స్థలముగా చేసావయ్యా తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో మేమున్నామయ్యా తండ్రి. నువ్వు మాతో ఉంటున్నావయ్యా తండ్రి. ప్రతి నిత్యము జాగ్రత్తగా ఉండులాగున, ప్రతి మాటలోను, ప్రతి విషయంలోనూ ప్రభా భయభక్తులు కలిగి జీవించలాగున తండ్రి నీ కృపను మాపై కుమ్మరించండి అయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా ప్రతి నడిపేపించు నా తండ్రి. ఆమేన్. ప్రైజ్.